ఇన్స్టాగ్రామ్ కు ఐటీ విభాగం నోటీసులు ఇచ్చింది. మైనర్లపై లైంగిక వేధింపుల కాంటెంట్ తో పాటు ప్రమోషన్ యాడ్స్ పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. చిన్నారులపై లైంగిక వేధింపుల కాంటెంట్ ను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని కేంద్రం ప్రశ్నించింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, నవీన్, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ బాల లైంగిక వేధింపుల కంటెంట్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్ ప్రకటనల పైన మెటా సంస్థకు సమన్లు జారీ చేయాల్సిందిగా ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తన మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఐటీ మంత్రిత్వ శాఖ మెటా నుంచి వివరణ కోరుతూ ఒక నోటీసులు కూడా ఇచ్చింది. మెటా సంస్థపై ప్రభుత్వం ఒత్తిడి తేవటం ఈ వారంలో ఇది రెండోసారి అని చెప్పొచ్చు. వాట్సాప్ లో ప్రవేశపెట్టాలని భావిస్తున్నటువంటి యూజర్ నేమ్ ఫీచర్ పైన కేంద్రం బుధవారం మెటాకి నోటీసు జారీ చేసింది. ఈ ఫీచర్ వల్ల ఆన్లైన్ మోసాలు, అదేవిధంగా ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కాములు, ఇతరుల పేర్లతో మోసగించే దాడులు, ఇంపర్సనేషన్ దాడులు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి సంతృప్తికరంగా ఈ సమస్యపై సంప్రదింపులు పూర్తయ్యే వరకు కూడా ఈ ఫీచర్ నిలిపివేయాలని ఆ యొక్క ప్లాట్ఫామ్ ను ఆదేశించింది. అదేవిధంగా సైబర్ నేరాలను పెంచే అవకాశం ఉన్నటువంటి వాట్సాప్ కొత్త ఫీచర్ పై కూడా ఐటీ చట్టం నిబంధనల ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో కూడా కేంద్రం మెటాను కోరింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజు ఇచ్చినటువంటి ఈ నోటీసులకు సంబంధించి ఈ తీవ్రమైనటువంటి ఉల్లంఘన ఏదైతే ఈ బాల లైంగిక వేధింపుల కంటెంట్ ను ప్రోత్సహించే విధంగా ఇన్స్టాగ్రామ్ లో వస్తున్నటువంటి ప్రకటనల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ తీవ్రమైనటువంటి ఉల్లంఘనలు అసలు ఎలా జరిగింది, ప్రకటనలను స్క్రీనింగ్ చేసే వ్యవస్థ ఎందుకు విఫలమైందో కూడా వివరించాలి అంటూ ఐటీ మంత్రిత్వ శాఖ మెటా నుంచి ఒక అధికారిక వివరణ కోరింది. అయితే సాధారణ యూజర్లు పోస్ట్ చేసే కంటెంట్ కంటే ప్లాట్ఫామ్ కు డబ్బులు చెల్లించి రన్ చేసే ప్రకటనల రూపంలో ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన కంటెంట్ ప్రమోట్ అవ్వటం ప్రభుత్వ వర్గాలను కొంత దిగ్భ్రాంతికి గురి చేసిందనే చెప్పొచ్చు. భారత ఐటీ చట్టాల ప్రకారం ఏదైతే మెటా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఒక సిగ్నిఫికెంట్ సోషల్ మీడియా ఇంటర్మీడియటరీగా ఉంది. దీని ప్రకారంగా ఏదైతే భారత ఐటీ చట్టం ఇంటర్మీడియట్ నిబంధనల ప్రకారం సమాజానికి ముఖ్యంగా చిన్నారుల భద్రతకు భంగం కలిగించే కంటెంట్ ను తమ ప్లాట్ఫామ్ పైన అనుమతించకుండా ఉండటం సదరు సంస్థ కనీస బాధ్యత. అయితే బాలల లైంగిక వేధింపుల కంటెంట్ విషయంలో భారత ప్రభుత్వం అత్యంత కఠినమైనటువంటి ఏదైతే జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తుంది. చట్ట ప్రకారం ఇలాంటి కంటెంట్ ను హోస్ట్ చేయడం లేకపోతే ప్రమోట్ చేయడం కూడా శిక్షార్హమైనటువంటి నేరం. కాబట్టి ఇన్స్టాగ్రామ్ ప్రకటన వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆన్లైన్ చైల్డ్ సేఫ్టీ విషయంలో అత్యంత కీలకమైంది. ఈ సోషల్ మీడియా సంస్థలు కేవలం లాభాలపైనే కాకుండా తమ ప్లాట్ఫామ్ లో నేరాలకు వేదిక కాకుండా చూసుకోవడానికి మరింత కఠినమైనటువంటి సాంకేతిక ఫిల్టర్లు, మానవ పర్యవేక్షణ పెంచాల్సినటువంటి అవసరం ఉందని ఈ ఘటన గుర్తు చేస్తుంది. నవీన్. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.